గుడ్ మార్నింగ్ క్వశ్చన్. ఇప్పుడు మనం ఫినాయిల్ తయారు చేయడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడి తయారు చేస్తామో ఒకసారి మీకు తెలియజేస్తాను. దీన్ని బట్టి మనకి ఒక ఫినాయిల్ తయారు చేయడానికి ఎన్ని రకాల కెమికల్స్ కలిపితే లేదా ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేస్తే ఫైనల్ ప్రోడక్ట్ వస్తుందో మీకు ఒక ఐడియా వస్తుంది. మనం తయారు చేసే ఫినాయిల్ ఎప్పుడైనా పైనాయిల్ ప్లేస్లో తయారు చేస్తాం. పైనాయిల్ మెయిన్ రా మెటీరియల్గా యూజ్ చేస్తాం. దీనివల్ల మనకి పైనాయిల్ అనేది మెంతో ప్లస్ స్మెల్ రావడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల మనకి శ్వాసకోశకు సంబంధించిన జబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. రావడానికి కూడా అవకాశం ఉండదు. ఎందుకంటే జెండు బాంలో వాడేది కూడా మెంతో ప్లస్ స్మెల్లే వాడతారు. మీరు వరుసగా చూస్తే మనం వాడే రా మెటీరియల్స్ పైనాయిల్, ఇది డిస్ఇన్ఫికేషన్ కోసం బాగా యూజ్ అయ్యేది మెయిన్ ఇంగ్రీడియంట్ ఫినాయిల్. తర్వాత NP9.5, ఇది ఎందుకంటే జిడ్డుని ఫ్లోర్ మించి తీసేయడానికి యూజ్ చేస్తాం. SLEC, ఇది వచ్చేసి నురగని, మనకి ఒక లిక్విడ్ని కలిపినప్పుడు నురగ రావాలంటే SLEC ఖచ్చితంగా వాడాల్సిందే. CAPB, ఇది మనం ఒకవేళ లిక్విడ్ని చేతులతో టచ్ చేసినా కానీ ఏమీ కాకుండా ఉండటానికి అనమాట, అంటే ఆ లిక్విడ్ని స్మూత్నెస్ని పెంచుతుంది. CDEA, ఇంతకుముందు మనం చెప్పాం కదా SLEC నురగనిస్తుందని. ఈ CDEA ఏం చేస్తుందంటే ఆ నురగని కాస్త చాలా ఎక్కువగా చేసి నిలకడగా ఉండేటందుకు అవకాశం ఉంటుంది. PKC, దీన్ని ఎందుకు వాడతాం అంటే క్రిమి కీటకాలు ఫ్లోర్ మీద మనకు కనపడనివి ఉంటాయి. దీన్ని యూజ్ చేయడం వల్ల ఆ క్రిమి కీటకాలని నాశనం చేయడానికి కొద్దిగా అవకాశం ఉన్నదని తెలియజేస్తున్నాం. అంతేగాక ఈ లిక్విడ్స్ అన్నిటినీ మిక్స్ చేయాలి కదా. మిక్స్ చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే పైన లిక్విడ్ పైన కింద జెల్లీగా పేరుకోకుండా ఉండటానికి ఎక్వా మిక్స్ని వాడతాం. ఇదన్నిటిని మిక్స్ చేస్తుంది. తర్వాత pH వాల్యూని న్యూట్రల్గా తీసుకురావడానికి కూడా ఉపయోగపడుతుంది. కలర్ వాడితే ఫుడ్ కలర్ మాత్రమే యూజ్ చేస్తాం. వీటిలలో మనం న్యాచురల్గా ఉండే వాటర్ సాల్యుబుల్ ఉన్న పర్ఫ్యూమ్నే యూజ్ చేస్తాం. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ యూజ్ చేస్తే మనకి ఫైనల్ ప్రోడక్ట్ పైనాయిల్ బేస్లో ఫినాయిల్ తయారవుతుంది. ఇంచుమించుగా మనం 10 రకాల ఇంగ్రీడియంట్స్ని కలిపి ఒక లిక్విడ్ని తయారు చేస్తున్నాం. ఇది మంచిదా, లేకపోతే డైరెక్ట్గా మీకు కలర్ కలిపిన పైనాయిల్ లేదా ఫినాయిల్ని తీసుకొచ్చి మీకు ఇస్తే మీరు వాటర్ కలుపుకొని వాడుకోవటం మంచిదా? మీరే ఆలోచించుకోండి. అన్ని కెమికల్స్ కలిస్తే, అన్ని ఇంగ్రీడియంట్స్ కలిస్తేనే ఆ ప్రోడక్ట్ ఫైనల్గా బాగుంటుంది. ఒక బిర్యానీలో అన్ని మసాలా దినుసులు వేస్తేనే అది అత్యంత అద్భుతమైన రుచిని మనకు అందిస్తుంది. ఇది కూడా అంతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.